ఫీవర్ హాస్పిటల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గత 3 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే తమకి 3 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రోజులో 1 గంటకు సమ్మెకు దిగారు. జీతాలు లేక ఇల్లు గడవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని, చిన్న జీతాలతో ఇల్లు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జీతాలు చెల్లించకపోతే సమ్మెను ఇంకా రానున్న రోజుల్లో ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగులకు మద్దతుగా తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాలిగామ అశోక్, ఫీవర్ హాస్పిటల్ యూనిట్ అధ్యక్షులు లావణ్య, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, ఉప అధ్యక్షుడు జనార్దన్, సతీష్, పద్మజ మరియు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. आवाज जीतालू आवाज आवाज पेंडिंग सैलरीज वेंटने पेंडिंग सैलरीज वेंटने पेंडिंग सैलरीज वेंटने ప్రెసిడెంట్ ఇక్కడ మా దగ్గర 74 మంది అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారు. గత 2 నెలల నుంచి వాళ్ళకు జీతాలు రావట్లేదు. ఇంకా రేపైతే 3వ నెల అవుతుంది. వాళ్ళు చాలా ఆర్థికంగా చాలా కష్టపడుతున్నారు. ఇంటి మీదకి అప్పులు రావడము, నానా విధాలుగా వాళ్ళు బాధలు పడుతున్నారు. ఈ విషయము మేము మా పై అధికారులైన సూపరింటెండెంట్ సార్కి, ఆర్ఎంఓ మేడంకి, మళ్ళీ మా ఏవో గారికి కూడా చెప్పడం జరిగింది. 2-3 సార్లు కాంట్రాక్టర్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. నక్షత్ర సాహిత్రి అనే కాంట్రాక్టర్స్ ఉన్నారు. ఇవాళ వేస్తాం రేపు వేస్తామని టైం తీసుకుంటున్నారు, కానీ వాళ్ళు వేయట్లేదు. ఇట్లాగే డేస్ గడుస్తూ ఉన్నాయి. సరే అని చెప్పి ఇంకా మళ్ళీ ఒకసారి సూపరింటెండెంట్ సార్ని కూడా కలిసి జరగడం జరిగింది. సరే ఇట్లయితే ఎట్లా అని అంటే, సరే మీరు స్ట్రైక్ చేస్తే చేయండి అని అన్నారు. సరే ఏమవుతుందో చూడండి, మరి చేస్తే చేయండి, ఆ విధంగానైనా మీకు పడతాయేమో చూడండి అని అన్నారు. అందుకని మేము ఇవాళ రేపు గంట సేపు మా పన్నులు వదులుకొని గంట సేపు స్ట్రైక్ చేసి దాని తర్వాత ఎల్లుండి నుంచి స్ట్రైక్ చేయాలని అనుకుంటున్నాము. మా వాళ్ళంతా చాలా బాధపడుతున్నారు. ఫుల్ టైం చేయాలని అనుకుంటున్నాము. నేను తెలంగాణ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ గారైన అశోక్ గారికి మాకు సంఘీభావం తెలిపినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీళ్ళు ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారండి, ల్యాబ్ అటెండర్స్ ఉన్నారు, మళ్ళీ శానిటేషన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు వచ్చేది 15,000 జీతమే. ఇప్పుడు మేము రెగ్యులర్ ఎంప్లాయీస్, మాకు ₹1,00,000 జీతం వస్తుంది. అయినా మాకు 1 గంట జీతం లేట్ అయితేనే జీతం పడలేదని మేము మా కొలీగ్స్ ఒకరికొకరు మేము తెలుసుకుంటాం. ఏంది నీ అకౌంట్లో పడ్డదా అటువంటిది వాళ్ళు 2 నెలల నుంచి సఫర్ అవుతున్నాయంటే చాలా బాధాకరమైన విషయము. తక్కువ జీతంతో వాళ్ళు ఇల్లు గడుపుకుంటూ, వాళ్ళ పిల్లలకు ఫీజులు కట్టుకుంటూ, ఇంట్లో పోషణ చేసుకుంటూ, కొంతమంది భర్త లేని వాళ్ళు ఉన్నారు, చాలా చిరుద్యోగులు వాళ్ళు అటువంటి కష్టాలు పడుతున్నారంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ విషయము ప్రభుత్వం కొంచెం ఆలోచించి తొందరగా ఏదైనా నిర్ణయం తీసుకుంటుందని కోరుకుంటున్నాను. స్టేట్ సెక్రటరీ జే అశోక్. నేను ఈ 2 నెలల నుంచి 2 నెలల జీతాలు రావడం లేదు ఇలా కంటిన్యూడ్గా. ఇది అనేది రెగ్యులర్గా ఈ సంస్థకు, ఈ హాస్పిటల్లో కానీ మా సూపరింటెండెంట్స్ కానీ వాళ్ళు ట్రై చేయడం జరిగింది. కాకపోతే 2 నెలల నుంచి జీతాలు రాకపోవడం వాళ్ళకు కష్టమైంది. రేపైతే 1 దినం అయిందంటే రేపు 3 నెలలు. ఈ 3 నెలల నుంచి రాకపోతే జీతం రానప్పుడు 10,000-15,000 జీతం వాళ్ళకు అవుట్సోర్సింగ్ వాళ్ళ డ్యూటీస్ అన్నీ అవుట్సోర్సింగ్ డ్యూటీస్ కంటిన్యూ ఎక్స్టెన్షన్ జరుగుతున్నాయి. ఎక్స్టెన్షన్ జరుగుతూ కూడా సరిగ్గా జీతాలు రావు. ఆ పార్టీ పోయిన ప్రభుత్వం ఏం చేసిందో అది కూడా అట్లనే నడుచుకుంటూ పోయింది. ఈ ప్రభుత్వం వచ్చి ఏదైనా చేస్తుంది అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా అలాగే 2 నెలలు 3 నెలలు జీతాలు ఇంకా రాకపోవడం చాలా కష్టము. వాళ్ళకు వచ్చే జీతం కరెక్ట్ రాకపోయినా, వచ్చే జీతమే వస్తే కరెక్ట్ మెయింటైన్ చేయలే ఇంట్లల్లో ఎట్లా మెయింటైన్ అవుతుంది వాళ్ళకు. అందు గురించి మేము ఈరోజు నిర్ణయించుకొని స్ట్రైక్లో కూర్చొని 1 అవర్ ఇవ్వాలా, 1 అవర్ రేపు ఎల్లుండి నుంచి కంటిన్యూ డే అంతా చేద్దామని మేము నిర్ణయించుకొని చేస్తున్నాం. అలాగే ఇలా జియో కూడా ఎక్స్టెన్షన్ జరిగినప్పుడు జీతం తక్కువ ఎక్కడైనా జీతం వస్తుందా?
ఇది మాకు కొత్తగా కనబడ్డది. అంటే మా ఒక్క హాస్పిటల్లే కాదు, 8 హాస్పిటల్స్ మనకు వాళ్ళు సఫర్ అవుతున్నారు. అందరికి కూడా డిఎంఈకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. డిఎంఈ సెక్రటరియట్లో ఫైల్ ఉన్నది. ఇప్పుడు అది మళ్ళీ అది కొలిక్కి రావాలి. 3,000 తక్కువ వస్తుంది నియర్లీ కొంతమంది ఉద్యోగస్తులకు, 23 మందికి మా హాస్పిటల్లో. అట్లాగే 2,000 మొత్తం స్టేట్లో వాళ్ళకు అన్ని ద్వారా నుంచి కూడా నేను సెక్రటరీ నుంచి కూడా పోతాం ఫైల్ కూడా మూవ్మెంట్ చూస్తున్నాం. ఇప్పుడు ఫైనాన్స్లో ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. అది కంటిన్యూగా చేస్తే ఆ జియో కూడా కొద్దిగా మీ దృష్టికి తీసుకొచ్చినందుకు, ప్రభుత్వ దృష్టికి పోతే తొందరగా జియో అమలు జరిగితే మళ్ళీ జీతాలకు వాళ్ళు తక్కువ వచ్చిన జీతాలు కూడా ఫుల్ రావాలని చెప్పేసి, అలాగే మీరు దృష్టికి తీసుకుపోయి మా వాళ్ళకు తొందరగా జీతాలు ఇవ్వాలే పడేటట్టు చేస్తే మీ అందరికీ దండాలు. మొత్తం 74 మంది మనకు ఇక్కడ ఉన్నది. 2 కాంటాక్టులు దీనిలో. నక్షత్ర అని ఒకటి ఉంటుంది, మళ్ళీ ఒకటి సాహితీ అని ఒకటి, 2 కాంటాక్టులు ఉన్నాయి. ఇలా 40 మంది ఒక దాంట్లో, 40 మంది ఒక దాంట్లో ఉన్నారు. అట్లా ఇద్దరు కూడా 2 నెలల నుంచి శాలరీ వేస్తలేరు. యాక్చువల్గా ఏ శాలరీ వీళ్ళకి రాకున్నా, వీళ్ళకి పేమెంట్ ఇవ్వకున్నా 3 నెలలు ఇవ్వాలని ప్రభుత్వం ఆల్రెడీ ఒక జియో ఉన్నది మనకు. ఏంటంటే 3 నెలలు రాకున్నా వాళ్ళకు సొంతంగా వాళ్ళు వేయాలి పైసలు. యాక్చువల్గా వాళ్ళు జీతాలు వేయాలి. వాళ్ళకు కూడా పేమెంట్ చేయడం జరిగింది. మా హాస్పిటల్ నుంచి మా సూపరింటెండెంట్ గారు ఏదంటే చెక్స్ పోయినాయి, పిఓలు ఉన్నాయి అని అంటున్నారు, అమౌంట్ రాలేదని అంటున్నారు. అండ్ అమౌంట్ రాకుండా వాళ్ళు ఈ 2 months అనే వేసి వాళ్ళ అమౌంట్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు. అట్లా కాంట్రాక్టర్ కూడా లేదు, కాంట్రాక్టర్ భయం లేదు, ఎవరిది భయం లేదు. వీళ్ళు ఆమె వేస్తాం, ఏం చేస్తారో చేయండి, ధర్నా చేస్తే చేయండి అన్న వాదన ఉంది వాళ్ళది. పట్టించుకుంటలేదు. అంటే అడిగి తర్వాతనే లాస్ట్కి మేము స్ట్రైక్ కూర్చోవాల్సి వచ్చింది. ఇక్కడ ఆఫీసర్స్కి, అక్కడ డిఎంఈకి, అక్కడ కాంట్రాక్టర్లకు రిక్వెస్ట్ చేసి ఏదో ఎట్లా అయిపోయిందంటే ఒట్టిగా పుణ్యానికి చేసినట్టు, రోడ్డు మీద చేసినట్టు వాళ్ళకి అట్లా అయిపోయింది జీతం. అవుట్సోర్సింగ్ అంటే అంతకంటే అధ్వానం చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ ఇది ఈ ప్రభుత్వం వచ్చి ఏదైనా చేస్తుందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏం చేయడం లేదు.